నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్, పలు కీలక అంశాలపై చర్చ. పవన్ కు వైరల్ ఫీవర్, వైద్యుల సూచనతో విశ్రాంతి. ముగిసిన మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇచ్చినందుకు గాను కుమారస్వామికి ధన్యవాదాలు తెలిపానని వెల్లడి. సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు భూ కేటాయింపులపై పచ్చజెండా ఊపనుంది. రిజిస్ట్రేషన్ విలువల పెంపుతో సహా కొన్ని కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ సమావేశాలపై చర్చించనుంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. జనవరి 30వ తేదీన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీలో 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా 44,776 కోట్ల పెట్టుబడులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పచ్చజెండా ఊపారు. ఈ ప్రాజెక్టులకు మంత్రివర్గంలోనూ ఆమోదం తెలియజేయనున్నారు. అల్లూరు జిల్లాలో 14,328 కోట్లతో 2,300 మెగావాట్ల ప్రాజెక్టును నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనతో పాటు అన్నమయ్య జిల్లాలో 10,300 కోట్లతో మెగా ఇంజనీరింగ్ సంస్థ ఏర్పాటు చేయనున్నట్టు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కాకినాడ, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాలో ఏర్పాటయ్యే ప్రాజెక్టులను ఆమోదించే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని డిప్యూటీ సీఎం కార్యాలయం వెల్లడించింది. పవన్ ను స్పాండిలైటిస్ కూడా బాధపెడుతుందని తెలిపింది. వైద్యుల సూచనతో పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారని, గురువారం జరిగే కేబినెట్ భేటీకి పవన్ హాజరు కాకపోవచ్చని స్పష్టం చేసింది. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కేంద్ర మంత్రులకు వివరించారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పలు శాఖలపై వారితో చర్చించారని తెలిపారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆరా తీశారని, కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులను త్వరగా ఇవ్వాలని కోరానని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇచ్చినందుకు గాను విశాఖ ఉప మంత్రి కుమారస్వామిని కలిసి ధన్యవాదాలు తెలిపానని వెల్లడించారు. రాష్ట్రంలో ఐటీ, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాలను విస్తరింపజేస్తామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలను ఇస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. హిందూ దేవాలయాల్లో ఇతర మతాచారాలు పాటించే వారిని తప్పించడం సాధారణ అంశమేనని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన అందరినీ కలుస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనపై ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కూడా కలిశానని ఆయన తెలియజేయడం జరిగింది. But during my visits, I couldn't meet all the ministers because of various elections. But this visit, I had the opportunity to meet with Ashwini Vaishnav ji, with Rajnath Singh ji, Dharmendra Pradhan ji, and also Kumaraswamy ji. I specifically discussed issues regarding my ministry, especially education, IT, electronics, also regarding NCC, and investments in the state of Andhra Pradesh, because I am also the chair of the cabinet subcommittee to create 20 lakh jobs, and that is one of the first promises that we have made as the government before forming the government as NDA. So I had an opportunity to meet with everyone. It's been a very fruitful trip, I must say. The interaction with Ashwini Vaishnav ji was amazing. We spoke at length about the need for data cities in India and the role it will play in the next wave of growth as a nation. India has been a beneficiary of the Y2K revolution. I believe we are now at the cusp of the data city revolution. Close to $300 billion is getting invested in this sector every year, and I believe India can get 100 billion of it. And as Andhra's IT minister, I would like to take lion's share of it to the state of Andhra Pradesh. While policies will get created for the nation, I would like Andhra to be the ultimate beneficiary of the policy. So we are leading the policies from the front. These policies are regarding intellectual property protection, data embassies, taxation, and we discussed at length on not just ease of doing business, but speed of doing business. After this, I had the opportunity to meet with Rajnath Singh ji, where I requested special dispensation for NCC. In Andhra Pradesh, as the HRD minister, we would like to take this to all the panchayats for our model schools. Parallelly, defense is a major investment sector that India is looking at. I believe Andhra Pradesh, especially
the Rayalaseema district of Anantapur is well positioned in the defense sector. So I have requested sir's favorable view towards that, because larger agenda, of course, of our government is to create jobs, and this is one sector where we can really create substantive jobs. With the education minister, the discussion was amazing. We have asked for special dispensation in terms of our school infrastructure and also for universities, for grants in that order. And in the PM Usha schools that we have requested that Andhra be given more favorable position. And the reason is last 5 years, the then government has not been able to use central government funds because they were not giving the matching grants. The state government was not releasing the matching grants. So everything got stuck, and we have just restarted that engine thanks to the leadership of our Honorable Chief Minister. So whatever pending works are there, we will complete it, is what I have committed. My meeting with Kumar Swamy ji was mainly aimed at thanking him for saving Vishaka Steel Plant, and we have made a promise together that while this is a handout to the plant, but we will revive it, we will make it strong, robust, and we will contribute back to the nation. So we do not believe that we should run it further in losses. So we have to turn it around, make it strong, and actually contribute back to the nation. My second discussion was on the ArcelorMittal project, which I was lucky to lead from the front. I'm talking about the allocations that it's required, so that we are hoping that first production will come by 2029 January, and we'll be able to create a new steel city in India. So all in all, it was a fruitful trip. I believe we got what we wanted. There is great alignment. In politics, 1 + 1 is not just 2, it can be much, much larger, and that is what now you're seeing with Andhra Pradesh and the central government alignment. We are able to move at much greater speed. మాజీ సీఎం వైఎస్ జగన్ 2.0 ప్రకటన మరోసారి వైసీపీ కార్యకర్తలను మోసం చేసేందుకే చేస్తున్న ప్రయత్నం అని రవినాయుడు అన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీకు సరైన రీతిలో బుద్ధి చెప్పినప్పటికీ వైఎస్ జగన్ లో ఇంకా మార్పు రాలేదని రవినాయుడు అన్నారు. వైసీపీ పార్టీ నేతలు జగన్ విధానాలు నచ్చకే పార్టీ వీడిపోతున్నారని అన్నారు. ఉన్న 10 మందిని పార్టీలో ఉంచుకోవడానికి జగన్ అది చేస్తాను ఇది చేస్తానంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం అటు అభివృద్ధి పనులు ఇది ప్రజా సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకుపోతుంది అని అన్నారు. ఇలాంటి ప్రజా ప్రభుత్వాన్ని గద్దెదించడం వైఎస్ జగన్ పగటి కలలకు నిదర్శనమని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ కు నిజమైన పార్టీ కార్యకర్తలు గుర్తుకు రాలేదే అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి అసలు సిగ్గుందా అని మేము అడుగుతున్నాం. ఈరోజు కార్యకర్తలు నీకు అవసరం వచ్చారు, మళ్ళా కార్యకర్తలు మభ్య పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే గత 5 ఏళ్ళు కార్యకర్తలు గొంతు కోసానని ఆయన ఒప్పుకున్నాడు కదా. నా కార్యకర్తల్ని నేను గొంతు కోసానని ఇప్పుడుకైనా వైసీపీ కార్యకర్తలు ఆలోచించాలి. 5 ఏళ్ళు నేను గొంతు కోసేసాను అని ఒప్పుకున్న మీ నాయకుడు కానీ నాయకుడిని మీరు ఎట్లా నమ్ముతారు? మళ్ళీ అధికారం వస్తే అతను అదే పందాలో వెళ్తారని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నమ్మించే కార్యక్రమం ఎందుకంటే రైతుల కోసం పోరుబాటు అని చెప్పారు, అట్టర్ ఫ్లాప్. ఫీజు పోరుబాటు అని చెప్పారు, మారుస్తూనే ఉన్నాడు డేట్లు, ఎవరు రావడంలే. జిల్లాల పర్యటన పోతే మొహాలు దాచేస్తున్నారు. లాస్ట్కి పులివెందులు పోతే బిల్లులు ఏమైనాయని చెప్పి కార్యకర్తలు రాళ్ళు ఇసిరేసినారు. ఏది పులివెందుల్లో ఆయన ఇంట్లో ఆయన ఉండగా మిమ్మల్ని నమ్ముకొని మేము మా ప్రాణాలు పణంగా పెట్టి ఈ పార్టీ కోసం పనిచేస్తే మా జీవితాలను నాశనం చేశావు. మా బిడ్డలు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు, మా పిల్లలతో కూడా. ఇలాంటి వ్యక్తిని, ఇంత దుర్మార్గుణ్ణి ఇంక మేము ఎందుకు నమ్మాలంటూ ఆ పులివెందుల్లోనే రాళ్ళు ఇసిరేశారు. ఇదే టీవీలో చూసాం. ఇప్పుడు అవన్నీ తెలుసుకొని ఆయన టూరిస్ట్ పాత్ర పోషిస్తున్నారు. ఒకరోజు ఇక్కడ, 4 రోజులు బెంగళూరులో, మొన్నేమో విదేశాలకు పోయిచ్చారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో కొన్ని ఖాళీలు అయినాయి, డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు, ఎక్సెప్షన్ మెంబర్స్, అన్ని చోట్ల వాళ్ళ కార్పొరేటర్లే ఎనామినెస్గా వచ్చి మాకు ఈ పార్టీ వద్దు, ఈ పార్టీకి మేము ఓటేయము, మీరు ఎవరన్నా అభ్యర్థిని పెట్టండి,
మేము గెలిపించుకుంటాం. వాళ్ళు వచ్చి ఎవరు వైసీపీ కార్పొరేటర్లే వచ్చి తెలుగుదేశం పార్టీ దగ్గరికి వచ్చి కూటమి పార్టీ దగ్గరికి వచ్చి మీరు అభ్యర్థిని పెట్టండి మేము ఓటేస్తామని చెప్పి ఓటేశారు. తిరుపతిలో అదే విధంగా జరిగింది, ఇదే జిల్లాలో అదే విధంగా జరిగింది, గుంటూరులో ఎక్సెప్షో సభ్యులు కావచ్చు, నువ్వు ఎక్కడ చూసినా మొన్న అదే పరిస్థితి. ఇవన్నీ తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంకా మళ్ళా కొత్త నాటకానికి తెరదీశారు. నన్ను నమ్మండి, కార్యకర్తలను చూసుకుంటా వాళ్ళని రెచ్చగొట్టి రోడ్డు మీదకి దోసి ఈ ప్రభుత్వం మీద కుట్ర పడే కార్యక్రమం చేస్తారు. ఎందుకు నమ్మాలి నిన్ను? నువ్వు ఏం చేసావని నమ్ముతారు? ఈ రాష్ట్రాన్ని గొంతు కోసారు, వాళ్ళ కార్యకర్తలను గొంతు కోసారు, అందరి గొంతులు కోసిన జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రజలు ఏం బుద్ధి చెప్పాలో చెప్పారు, వాళ్ళ కార్యకర్తలు ఏం బుద్ధి చెప్పాలో చెప్పారు. ఇప్పుడు మేము చెప్తున్నాం, నువ్వు 2.0 కాదు, నువ్వు ఎన్ని పాయింట్లు పెట్టుకున్నా నీ పక్కన నిలబడుకునే వాళ్ళు లేరు. నా గుండెకాయ, నేనే ఆయన తలకాయ, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పుకున్న వాళ్ళందరూ పారిపోయినారు, రిజైన్ చేసేసినారు. నీ గుండెకాయ రిజైన్ చేసింది, నీ రైట్ హ్యాండ్ రిజైన్ చేసింది, నీ తలకాయ రిజైన్ చేసింది. ఇంక నువ్వు ఒకడే ఉన్నవాడా? ఇప్పుడు కొత్తగా కార్యకర్తలు కావాల్సి వచ్చింది. ఈ డ్రామాలు మొదలుపెట్టారు. ఏ కార్యకర్త వాళ్ళ కార్యకర్తలే వద్దురానైనా ఈ పార్టీ వద్దు, ఈయన వద్దు, ఈయన బెంగళూరులోనే ఉంటే మేలు రానైనా దండం పెట్టుకుంటున్నారు. అదే పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా కొత్త డ్రామాలకు తెలదీశారు. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. దీనికోసం సాంకేతికత ఆధారంగా కరెంటు డిమాండ్ అంచనాలను పక్కాగా రూపొందించాలని స్పష్టం చేశారు. వేసవిలో విద్యుత్ శాఖ సన్నద్ధతపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వాతావరణ నివేదిక ఆధారంగా కృత్రిమ మేధాను వినియోగించి డిమాండ్ అంచనాలను ఇంధన శాఖ రూపొందిస్తుందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇంకా ఖచ్చితత్వం కోసం భూమిలో తేమ శాతం, భూగర్భ జలాల డేటాను కూడా ఏఐకి అనుసంధానించాలని చెప్పారు. దీనివల్ల వ్యవసాయానికి ఎంత విద్యుత్ అవసరమనే లెక్కలు వస్తాయని అన్నారు. ఉయ్యూరులో వీరమ్మ తిరునాళ్లు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న వీరమ్మ తిరునాళ్లు ఏటా భీష్మ ఏకాదశి నాడు ప్రారంభమై 15 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. తిరునాళ్లకు 2 రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తెచ్చుకుంటారు. ఉయ్యూరులో వీరమ్మ తిరునాళ్లు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న వీరమ్మ తిరునాళ్లు ఏటా భీష్మ ఏకాదశి నాడు ప్రారంభమై 15 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. తిరునాళ్లకు 2 రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కులు తెచ్చుకుంటారు. రావిచెట్టు సెంటర్ సమీపాన మెట్టినింట నుంచి శనివారం రాత్రి బయలుదేరిన అమ్మవారు వేలాది మంది భక్తులు ఎదురుగుండా దీపాలు అందుకుంటూ తిరుగుండా దీపాలు భక్తులు వెంటరాగా ఊరంతా ఊరేగి ఆదివారం సాయంత్రం ప్రధాన సెంటర్ సమీపంలో గల ఉయ్యాల స్తంభాల వద్ద ఉయ్యాలలూగి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆలయానికి చేరుకొని తిరునాళ్లకు వచ్చే భక్తులకు దర్శనమిస్తారు. 15 రోజుల పాటు వైభవంగా జరిగే తిరునాళ్లకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు. ఈ మేరకు అధికారులు, ఆలయ కమిటీ తగు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడిపేటలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. 2 యువకులపై దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలై ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లంబాడిపేటలోని ఇందిరాబొమ్మ వీధిలో నివాసం ఉండే గుర్రం శ్రీకాంత్, ప్రసాద్ థియేటర్ వీధిలో ఉండే అబ్దుల్ మున్నార్ స్నేహితులు గత 3 రోజుల క్రితం రాత్రి స్నేహితులిద్దరూ కేల్రో పార్క్ వద్ద ఘర్షణ చోటు చేసుకోవడం జరిగిందని సీఐ కొండలరావు తెలిపారు. ట్యూటన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వీరికి శ్రీకాంత్ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుండగా శ్రీకాంత్ ని బక్కీ కొట్టాడని, కాసేపటి తర్వాత పని మీద బయటకు వెళ్తున్న స్నేహితులిద్దరికి బక్కీతో పాటు అతని స్నేహితుడైన నాగులు ఎదురుపడి వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో బక్కీ నాగులు వెంట తెచ్చుకున్న బ్లేడ్ తో మున్నర్ కుడి చేతి మణికట్టు వద్ద శ్రీకాంత్ మెడ భాగంలో కొయ్యగా తీవ్ర గాయమైంది. మున్వర్ చేతి మణికట్టు వద్ద నరాలు తెగటంతో రక్తం దారిలాగా బయటకు వచ్చింది. దీంతో స్థానికులు సైతం భయంతో పరుగులెత్తారు. ఇంతలో విషయం తెలుసుకున్న మున్వర్ కుటుంబ సభ్యులు హుటాహుటిన వచ్చి ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. మున్వర్కు ఆపరేషన్ చేయడంతో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నట్లుగా తెలుస్తుందని సే కొండలరావు తెలియజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని, బ్లేడ్తో దాడికి పాల్పడలేదని, సెంటరింగ్ సంబంధించిన క్లట్టర్తో మాత్రమే దాడికి పాల్పడినట్లుగా విచారణలో తేలిందని చెప్పారు. ట్యూటన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్ల ఆగడాలపై, కదలికలపై ప్రత్యేక టీములతో పాటు డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నామని వారు తెలిపారు. బ్లేడ్ బ్యాచ్ ఏం కాదండి, వీళ్ళిద్దరు సెంటరింగ్ వర్క్ చేసుకుంటారు ముద్దాయిలిద్దరు. ఇందులో ఇన్సిడెంట్ వచ్చేసరికి షేక్ మున్వర్ అనే అతను నవరంగ్ టీ స్టాల్ దగ్గర కొంచెం బైక్ స్పీడ్గా వెళ్ళి ఆపినాడనే దాని మీద బిక్కి అనే అతనికి గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినప్పుడు ఈ శ్రీకాంత్ అనే అతను మధ్యలో కలగజేసుకుని వాళ్ళ మధ్యన చిన్న వాగ్వాదం జరిగిన తర్వాత వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ బిక్కి అనే అతను తన స్నేహితుడైన
కొండూరు నాగు అనే అతన్ని వెంట పెట్టుకుని వచ్చి మళ్ళీ వీళ్ళతో రెండోసారి మళ్ళీ గొడవ పడ్డాడు. ఆ గొడవ పడే క్రమంలో వాళ్ళు కొట్టుకోవడం, ఈ నాగు అనే అతను శ్రీకాంత్ని అలాగే మనవర్ని కూడా కట్టర్ లాంటి షార్ప్ ఆబ్జెక్ట్ తోటి దాడి చేయడం జరిగింది. అందులో శ్రీకాంత్కి ఏమో మెడ దగ్గర, మనవర్కి ఏమో చేతి దగ్గర గాయాలు. గంజాయి కేసులు, గంజాయి అంటే మేము పట్టుకున్న కేసులు అయితే రిపోర్ట్ అని, బ్లేడ్ బ్యాచ్ దాడులు నాకు తెలిసి ఇది రెండోది. బ్లేడ్ బ్యాచ్ అని అనలేము, ఇది యాక్చువల్లీ బ్లేడ్ బ్యాచ్ దాడి కాదు. ఒకటి ఇన్సిడెంట్ వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది కూడా అది బ్లేడ్ బ్యాచ్ కాదు. వాళ్ళంతా ఈ రైల్వే స్టేషన్లో గుట్కాలు అమ్ముకునే వాళ్ళు ఒక ఆడపిల్ల విషయంలో గొడవ జరిగింది, అక్కడ ఇన్సిడెంట్ అయింది. తర్వాత ఇది రెండోది, వీళ్ళు కూడా సెంట్రిక్ పని చేసుకునేవాళ్ళు తప్ప వీళ్ళేం బ్లేడ్ బ్యాచ్ కానీ వాళ్ళు బ్లేడ్ బ్యాచ్ హిస్టరీ కానీ వాళ్ళకి ఏం లేదు. అది గొడవ జరిగి దాని పర్యవసానంగా జరిగిన ఇన్సిడెంట్ అది. బ్లేడ్లు ఉంటాం అనే టైంలో ప్రొవిజనల్ కూడా బ్లేడ్ బ్యాచ్ ఎలా ప్రొవిజన్ చేస్తారు? అదేండి, బ్లేడ్ కాదండి, ఇది బ్లేడ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను చెప్పింది అదే మీకు, అది బ్లేడ్ కాదు. కట్టర్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, 5 రూపాయల కట్టర్ అందరి దగ్గర ఉంటాయి. ఈ కట్టర్ లాంటి దాంతో దాడి చేశారు. అంటే వీళ్ళు ముందు కొట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని అటాక్ చేసే ఉద్దేశంతో వాడు ప్రిపేర్ అయ్యి వచ్చాడు, అంతేగాని అది బ్లేడ్ కాదు. ఈసారి జగన్ 2.0ను చూస్తారని, కార్యకర్తల కోసం జగన్ ఎలా పని చేస్తాడో చూపిస్తానంటూ వైసీపీ అధినేత జగన్ అన్నారు. తొలి విడతలో ప్రజల కోసం పనిచేస్తానని, ఆ క్రమంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని చెప్పారు. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జగన్ 1.0లో కార్యకర్తలకు అంతగా చేసుండకపోవచ్చని, జగన్ 2.0లో వేరేగా ఉంటుందని చెప్పారు. విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ 1.0లో ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదట ప్రజలే గుర్తుకొచ్చి వారి కోసం తాపత్రపడ్డానని జగన్ తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులను చూశానని, మీ అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనను గుర్తుకు తెచ్చుకోవాలని, తనను 16 నెలలు జైల్లో పెట్టారని, తనపై కేసు పెట్టింది కూడా కాంగ్రెస్, టీడీపీ నాయకులేనని చెప్పారు. జైలు నుంచి బయటకు వచ్చి ప్రజల అండతో ముఖ్యమంత్రిని అయ్యానని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు, అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో
బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగన్ అన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్, పలు కీలక అంశాలపై చర్చ. పవన్ కు వైరల్ ఫీవర్, వైద్యుల సూచనతో విశ్రాంతి. ముగిసిన మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇచ్చినందుకు గాను కుమారస్వామికి ధన్యవాదాలు తెలిపానని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.